ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్యకి ఈ వార్త చేరక ముందే ముందు ఆయన్ని బయటికి తీసుకురావాలి. నువ్వు పద పద. అత్తయ్య రా అత్తయ్య. మీ నాన్న లేరా? లేరండి. ఏం కావాలి? ఈ బంగారం కుదువు పెట్టుకుని డబ్బులు కావాలి. ఎంత కావాలి? ఎంతో కొంత త్వరగా ఇచ్చేయి. ముందు నగలు చూపించండి. అయిపోయింది. ఇప్పుడు అవి బంగారు నగలు కాదని తెలియడం, నా ప్రాణం పోవడం ఖాయం. అయ్యో దేవుడా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. రేయ్, ఏం చేస్తున్నావు? డబ్బులు కావాలంట. బంగారం చెక్ చేస్తున్నాను. ఎవరనుకున్నావురా ఆవిడ? రఘురామయ్య గారి చెల్లెలు. వాళ్ళిచ్చిన బంగారం అనుమానిస్తే రఘురామయ్య గారిని అవమానించినట్లే. వాళ్ళకి ఎంత కావాలో అంత ఇచ్చి పంపించు. అమ్మా, వాడు కొత్త, మీరెవరో వాడికి తెలియదు, తప్పుగా అనుకోకండి. పర్లేదండి, త్వరగా డబ్బులు ఇవ్వమనండి. రేయ్, ఏం చూస్తున్నావు? డబ్బులుది తీసుకోమ్మా. ఇవి మా కోడలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో అవసరం అంటే తీసుకుంటున్నానండి. ఈ విషయం పొరపాటును కూడా అన్నయ్యతో అనమాకండి. వస్తానండి. అలాగేనమ్మా. రా రా రా. త్వరగా రా. శౌర్య సార్ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఓహో, అత్తగారింటికి వెళ్ళావా? ఆహా లేదు, నేను రాలేదు. నేను రాను అంటే సారే బలవంతంగా తీసుకొచ్చారు ఆద్య. తప్పేముందిలే, ఎలాగూ ఆ ఇంటికి వెళ్లాల్సిందానివే కదా. ఆహా, సరే, నువ్వు ముందెందుకు ఫోన్ చేసావో చెప్పు. రేపు డాడీ యుఎస్ వెళ్ళిపోవడానికి టికెట్ తీసుకుంటున్నారు. అంటే రేపు నైట్కి వెళ్ళిపోతాం. ఆ మాట నీకు చెప్దామని. వెళ్ళిపోతున్నావా? వెళ్ళాలి కదా. త్వరగా వస్తే వెళ్ళే వరకు నీతో సరదాగా ఉందామనిపిస్తోంది. వచ్చేస్తావుగా? వస్తాను. ఏమైంది రామా? ఆద్య, బాబాయ్ అమెరికా వెళ్ళడానికి టికెట్స్ తీసుకొస్తున్నారంట. వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యారా? అవును సార్, కానీ తను వెళ్ళకూడదు. ఆద్య నా కోసం ఎంతో చేసింది. మనిద్దరం కలవాలి, మన పెళ్లి జరగాలని ఎంతో కోరుకుంది సార్. అలాంటి ఆద్య మన పెళ్లికి లేకపోతే ఎలా? మరేం చేయగలం? ఏదో ఒకటి చెయ్యాలి సార్. మీ అమ్మ చెప్పిన ఆగడం లేదు కదా. అలా అని చూస్తూ ఊరికే ఉండలేం కదా సార్. మన పెళ్లికి తను ఉండాలి. తన చేతుల మీదుగా మన పెళ్లి జరగాలి సార్. సార్, మిమ్మల్ని నేను ఎప్పుడూ ఏమీ అడగలేదు. మీరేం చేస్తారో నాకు తెలియదు సార్. ఆద్య మన పెళ్లిలో ఉండాలంతే. అమ్మ నాయను. పద్మ 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 నన్ను కాపాడు పద్మ, నన్ను కాపాడు పద్మ. ఏంటండి ఇది? మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటండి? నిజంగా నాకే పాపం తెలియదు పద్మం. ఒక్క క్వార్టర్ నా జీవితాన్ని ఇలా మార్చేసిందే. ఇంట్లో డబ్బులు దొరకలేదు,
నిన్ను అడిగితే నువ్వు ఇవ్వలేదు. ఆ సీనియర్ని అడుగుదాను పొలానికి వెళ్ళొస్తుంటే ఇదిగో అదిగో ఆ అమ్మాయి నన్ను లోపలికి లాక్కెళ్ళిపోయింది. ఆ అమ్మాయి లాగి ఆ అమ్మాయి అరిచేసిందే. అన్ని సినిమాల్లో చివరిలో వచ్చే పోలీసులు ఆ అమ్మాయి అరవగానే చటుక్కుని వచ్చి లటుకు లోపలేసారే. అది జరిగింది. అరవాలనే కదా డబ్బులు ఇచ్చింది. ఏంటి? అదే మావయ్య, ఆ అమ్మాయి అరవడం వల్లే మిమ్మల్ని అరెస్ట్ చేశారు అని అంటున్నాను. నిజం. పద్మం ఏదో ఒకటి చేసి నన్ను విడిపించు పద్మం. నేను ఇక్కడ ఉండలేనే. మీరేం భయపడకండి, మిమ్మల్ని విడిపించడానికి వచ్చాం. మేము అందుకే వచ్చాం. మా ఆయన అరెస్ట్ చేయడం ఏంటండి? ఆయన వదిలేయండి ముందు. అదిగో అక్కడ కూర్చుందే, ఆ అమ్మాయిని బలవంతం చేయబోయాడమ్మా. ఈ నాటకం ఆడింది మా నాన్న. మీరు అరెస్ట్ చేయాల్సింది మా ఆయన్ని. మా మామయ్యని అరెస్ట్ చేశారు. అవునా? హ్మ్. మాకు అరుపు వినిపించగానే అరెస్ట్ చేయమని చెప్పారే గాని ఎవరు ఏంటో చెప్పలేదమ్మా. సరే మా మామయ్యని వదిలేయండి. అరెస్ట్ చేయడానికి డబ్బులు ఇచ్చారు గాని వదిలేయడానికి డబ్బులు ఇవ్వలేదుగా. మరి అరిచిన ఆ అమ్మాయికి కొంచెం డబ్బులు ఇవ్వాలిగా. ఆ అమ్మాయికి కూడా ఇవ్వండి. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య ఇచ్చే. అది కాదే చారు. ఏ అమ్మాయి ఇలా రామ్మా. ఇచ్చే. ఇన్ని డబ్బులే. అమ్మాయికి ఇవ్వండి డబ్బులు. అయ్యో, అబ్బో, నా దగ్గర నాటకం ఆడి నా పెళ్ళం దగ్గర డబ్బులు ఎక్కేస్తావా? చెప్తానే. మొత్తం ఏమయ్యా ఇలా రా. వస్తున్నా. ఏమే పద్మం, నన్ను పోలీసులు అరెస్ట్ చేశారని నా కోసం పోలీస్ స్టేషన్కి వచ్చావే. నేనంటే ఎంత ప్రేమే. చూడండి, ఈ సెంటిమెంట్స్ ని ఇంటి దగ్గర పెట్టుకోండి. మా సిఐ కొత్తగా వచ్చారు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పోకి ఇక్కడే ఉంటాం మరి, మాకు అదే పని. అత్తయ్య పదండి. రండి. సరే పదండి. ఏమా నీకు బొట్టు పెట్టి చెప్పాలా? పదా. పోక ఇక్కడే ఉంటాను ఇంకా. నువ్వు లేకపోతే నా పరిస్థితి ఏంటే? నువ్వు వచ్చి డబ్బులు చిరిపించకపోతే నేనేమైపోతున్నా పద్మం? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.